హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. మేము ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మియాపూర్లో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాము. సో ఆ ఎగ్జిబిషన్లో ఏముంది ఏంటి ఏం ఎగ్జిబిషన్ అది అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఐ థింక్ నవంబర్ ఎండ్లో తీసింది వీడియో. సో ఇప్పుడు ఉందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు, చూడండి ఒకసారి. బట్ నేనైతే మీకు ఏమేమి చూసాము, అక్కడ ఏమేమి ఉన్నాయో అవంతా చూపిద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చూసేసేద్దాం. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అనమాట. ఇది మంచి గ్రాండ్గా సెట్ చేశారు. ఎంట్రన్స్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ పూట స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్, అరౌండ్ 4 to 5. మా వాడు చూడండి ఆ లైట్స్ అన్నీ ఎలా చూస్తున్నాడో. సో ఫుల్ జిగేల్ గ్లిటర్ అనమాట లైట్స్ అన్నీ. అండ్ ఇక్కడ బయట హార్స్ అదే పిల్లల్ని ఎక్కించుకుని తిప్పుతారు కదా, సో అలాంటివి పెట్టారు హార్స్. సో మేము ఈరోజు అయితే అనుకొని మ్యాచింగ్ వేసుకున్నాం, బ్లాక్ కలర్. వావ్. సో అలా బ్లాక్ కలర్ వేసుకున్నాం అనమాట నైట్ పూట. అండ్ సరదాగా అట్లా ప్లాన్ చేసుకుని వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్ ఎంతో ఉంది. సో టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ లైట్స్ చూసారు, సెట్ అంతా చూసారా, చాలా బాగుంది. మా వాడిని నేను కొన్ని షార్ట్స్ అవి తీసాము ఇక్కడ. ఇలాగా మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారనమాట. సో పిల్లలు ఫుల్ ఆన్ ఎనర్జీ అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే. నాకు తెలిసి జెన్యున్గా చెప్పాలంటే పిల్లలకే బాగుంటుంది, మనకైతే అంతేం ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు. నేను పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో మేము ఇక్కడ కొన్ని షార్ట్స్ కూడా తీసాం. గుర్తుంటే నేను ఈ డ్రెస్లో కొన్ని షార్ట్స్ పెట్టాను ఇక్కడ. సో అవి ఇక్కడ తీసినాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, లోపలని కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ పేరు ఏంటంటే రెయిన్బో నేషనల్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ మియాపూర్ 2023 ఇది. సో ఇక్కడ సింగపూర్ థీమ్, మొత్తం సింగపూర్ థీమ్ లాగా చేశారు ఇక్కడ లోపలంతా, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అవన్నీ. సో 1 by 1 చూసేద్దాము. బట్ బాగుంది లుక్ అయితే, ఫొటోస్కి బాగుంటుంది, పిల్లలకి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఒక ఈవినింగ్ అలా వెళ్ళొచ్చేయచ్చు, మంచిగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో లోపలికి ఫ్రంట్ సెట్ చూపించాను కదా, అక్కడి నుంచి మళ్ళీ లోపలికి మెట్లు ఉన్నాయి కిందకి. సో అవి దిగి వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్లా పెట్టారనమాట. మా వాడికి నీళ్ళు చూస్తే అసలు ఎక్కడ ఆగడు, చాలా ఇష్టం అనమాట. బీచెస్ అన్నా ఇట్లా ఫౌంటైన్స్ అన్నా వాటర్ కనిపిస్తే చాలు మంచిగా ఆడుకుంటాడు, అసలు చూస్తూ ఉండిపోతాడు అలాగా. సో మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ వెనకాల చూస్తే మీకు పెద్ద జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, చాలా పెద్ద జైంట్ వీల్, బిగ్ జైంట్ వీల్ అనమాట. అది ఉంది అక్కడ, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. మిగతావి కొంచెం చిన్న రైడ్స్ అనిపించినాయి, బట్ ఇది వచ్చేసి చాలా పెద్ద రైడ్. అండ్ చెప్పాను కదా బిల్డింగ్స్ అవి ఉన్నాయని. సో ఇదన్నమాట, బిల్డింగ్స్ ఎట్లాగా వేశారు అసలు. ఇది సింగపూర్ని కొంచెం రీక్రియేట్ చేసే టైప్లో చేశారు. అండ్ ఇంకా బ్రిడ్జ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా సింగపూర్ థీమ్ అనమాట. ఓవరాల్ ఈ ఎగ్జిబిషన్ మొత్తం సింగపూర్ సిటీ థీమ్ అనమాట. సో చూడండి ఎంత పెద్ద జైంట్ వీల్, చాలా పెద్దది. మేము ఒక వీకెండ్ వెళ్ళాము ఇక్కడికి. వీకెండ్ అయితే ఇంకా ఎక్కువ జనమే ఉంటారు కదా, సో బాగుంటుంది. వీకెండ్కు అంటే నాకు తెలిసి ఫ్రైడే ఈవినింగ్ అనుకుంటా అలా వెళ్ళాము. చూడండి ఇక్కడ ఫొటోస్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో సరదాగా అక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం. అండ్ ఇంకా బ్రిడ్జ్ చూపించాను కదా, బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తే ఇంకా లోపల స్టాల్స్ అని, ఈ పిల్లలు ఆడుకునేవి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, షాపింగ్వి అన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇంకా జ్యువెలరీ అని, యాక్సెసరీస్, ఉమెన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి.
స్టాల్స్ బాగున్నాయి, స్మెల్ అది బాగుంది. అలాగే మనము పొగ వేస్తాం కదా, దీప్ స్టిక్స్ పెడతాం కదా, సో దానికి మంచిగా రావడానికి ఇలా ఒక చెక్కది ఉందన్నమాట, దీన్ని ఏమంటారో మరి తెలియదు. సో అది వెలిగించి దీని లోపల పెడితే మంచిగా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి స్టాల్స్. ఇక్కడ చూడండి కింద ఉన్న ఐటమ్స్, ఎనీ ఐటమ్ 5 రూపీస్ అంట. ఈ స్టాల్లో అలా ఉన్నాయి ఒక్కొక్క చోట. ఎనీ ఐటమ్ 5 రూపీస్, ఎనీ ఐటమ్ 20 రూపీస్, ఎనీ ఐటమ్ 30 రూపీస్, ఎనీ ఐటమ్ 50 రూపీస్, అట్లా కేటగరైజ్ చేసి పెట్టారు. నాకైతే వర్త్ అనిపించినాయి. నేను షాప్ చేశాను ఇక్కడ, అరౌండ్ 300 ఎంతో తీసుకున్న. 300కి అంటే నాకు ఉన్నవే ఉన్నాయి, కావాల్సినవే షాప్ చేశాను, బట్ వర్త్ అనిపించినాయి. సో ట్రై చేయొచ్చు ఇలాంటి చోట్ల కొన్ని. అండ్ ఇంకా బట్టలు, శాండిల్స్, ఇంట్లోకి సిరామిక్ ఐటమ్స్ అని, పిల్లలు ఆడుకునే టాయ్స్, సో లాట్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే రీజనబుల్ అనిపించినాయి ప్రైజెస్. సో బాగున్నాయి, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకా ఏంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇది కూడా ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్, 20 రూపీస్ అట్లనే ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి చెక్క మీద నేమ్స్ అవి ప్రింట్ చేయడం అలా చేస్తారు కదా, సో గిఫ్ట్ ఐటమ్స్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్న కీ చైన్స్ మీద చేసేవి కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ వర్త్ కూడా. అండ్ ఇక్కడ బెలూన్ షూటింగ్ ఉంది. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బెలూన్ షూటింగ్ అంటే, సో బెలూన్ షూటింగ్ ఉంది. అలాగే ఇక్కడ మసాజర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్, అవన్నీ షాప్స్ ఉన్నాయి. ఇంకా అంటే తక్కువ, ఐ మీన్ అంత బ్రాండెడ్ ఐటమ్స్ అని చెప్పను కానీ తక్కువ కాస్ట్లో తీసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఇది ఒక ఐటమ్ చూసాను. ఏంటంటే ఇది బ్లో పెయింట్ అంట. జస్ట్ పెయింట్ దాంట్లో వేసి నోటితో ఉఫ్ అని ఊతారు, కింద చూసారు ఇట్లా వచ్చేస్తున్నాయి. సో దీనికి మనకు ఒక షీట్ ఇస్తారు, పెయింట్స్ అవి ఇస్తారనమాట. బాగుంది అది కూడా. అండ్ మా వాడిని ఇక్కడ ఇది కార్ ఎక్కించాం రంగుల రత్నం, వాడు మస్తు ఎంజాయ్ చేశాడు అసలు. చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు పిల్లలు. మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ రైడ్ మా వాడు. అండ్ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి, ఇంకా పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ అప్పడంలా ఉంది, చాలా బిగ్ సైజ్ అనమాట. గొరిల్లా సైజ్ అని గొరిల్లా అని సంథింగ్ ఏదో మెన్షన్ చేశారు అక్కడ. సో చాలా పెద్ద సైజ్ అనమాట. నేనైతే ట్రై చేయలేదు, బయట ఆయిల్ ఫుడ్ అని చెప్పని నేను ట్రై చేయలే. ప్లస్ మా వాడితో వెళ్ళాను కదా, మనం తింటే వాడు తింటాడు, మళ్ళీ కఫ్ అవి వస్తాయేమో అని నేను ఇంకా ట్రై చేయలేదు. ఫుడ్ అయితే ఓకే, పర్లేదు, ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ ఒకసారి వేరే కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళాను నేను, సో అప్పుడు ట్రై చేశాను ఆల్మోస్ట్ అన్నీ. అండ్ ఇది వచ్చేసి పొటాటోతో ఇట్లా చేస్తారు కదా, ఆ షాప్ అనమాట. అండ్ ఇక్కడ మీరు విన్నారో తిన్నారో నాకు తెలియదు ఎప్పుడన్నా కానీ, ఎగ్ కుల్ఫీ అంటండి. ఎగ్ కుల్ఫీ అంట, నాకైతే కామెడీగా అనిపించింది. నేను తినను కాబట్టి నేను ట్రై చేయలేదు. ఎగ్ కుల్ఫీ ఏంటా అనుకున్నాను. ఎవరన్నా తిన్నారా అసలు ఎప్పుడన్నా ఎగ్ కుల్ఫీ? నాకు కమెంట్స్లో చెప్పండి అది ఏంటి, అసలు ఎలా ఉంటుందని. మీరు తింటే, ట్రై చేస్తే, వింటే. నాకు కొత్తగా అనిపించింది ఎగ్ కుల్ఫీ అనేసరికి. వీడు చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు బోటింగ్ లాంటిది ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు వాటర్ వేసి. సో అది చూస్తున్నాడు, బట్ నాకు భయం వేసి దాంట్లోకి పంపించలేదు. ఇంకా చిన్నపిల్లోడు కదా, సో జాగ్రత్త కావాలని చెప్పి నేను పంపించలేదు. ఇంకా వీళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మంచిగా డ్యాన్స్లు వేసారు, పాటలు అవి వస్తుంటే. సో అవి కూడా చూడండి.
చెయ్యాలి డాన్స్ లియాన్స్ సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఇదంతా చూపిద్దామని నేను వీడియో తీశాను. సో మీరు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కదా అని అనుకోకుండా నాకు ఇట్లా సర్జరీ అవ్వడం వల్ల వీడియో లేట్ అయిపోయింది. సో చూడండి, ఉంటే కనుక ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. సో బాయ్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అట్లాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే అందరితో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ ఏ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు.